Namaste amigos, welcome to the AJ Multiple Trader. హలో గాయస్, అయితే ఒకసారి ఇక్కడ చూడండి. మనం జేపీవై ఐఎన్ఆర్ని నిన్న బై చేసాం కదా. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ఇంతవరకు డౌన్ అయింది. మనం ఆల్రెడీ నిన్న క్లోజ్ అయ్యే టైంలోనే చెప్పుకున్నాం ఏంటంటే, అండ్ ఇక్కడ చూడండి యూఎస్డి జేపీవై, ఓకేనా. సో యూఎస్డి జేపీవై 4 అవర్స్ క్యాండిల్స్ చూస్తున్నట్లయితే బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పేశాను. సో బట్ బయింగ్ వచ్చినా సరే నేనైతే సెల్లింగే అంటే లైక్ చేస్తున్నానని కూడా చెప్పాను. అంటే ఇది పైకి వెళ్తే మనకు డౌన్కి వస్తుంది, మనకు ఇది డౌన్కి వెళ్తే మనకైతే పైకి వెళ్తుంది మన ఇండియన్ మార్కెట్స్ అనేటివి. సో దీన్ని బట్టే మన మార్కెట్స్ అనేది మూవ్ అవుతాయి అన్నమాట. అయినా సరే నేను ఈ విధంగా ఎందుకు చేశానంటే, అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ చూస్తున్నారా, కొంచెం వెయిట్ చేసి చూసినట్లయితే మనకైతే మళ్ళీ మన అమౌంట్ మనకైతే వస్తుంది. బట్ ఓకే, పర్వాలేదు, నేనైతే ఈరోజు లాస్ వచ్చినా యాక్సెప్ట్ చేసేస్తానమాట. సో స్ట్రాటజీ ప్రకారం వెళ్తాను. ఓవరాల్గా మనదైతే ప్రాఫిటబుల్గానే ఉంటుంది. ఓకే గాయస్, అయితే ఇప్పుడు మనం యూఎస్డి ఐఎన్ఆర్ని గమనిద్దాం. అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ని చూసినట్లయితే సో ఇదైతే న్యూట్రల్గా ఉంది. ఓకే, మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడే ఉందన్నమాట. సో ఇక్కడ 15 మినిట్స్లో చూస్తే మనకి ఇందులో కొంచెం తెలుస్తుంది అనమాట. ఓకే, సో చూస్తున్నారుగా మార్కెట్ ఎక్కడ ఉందో సో అక్కడే ఉంది. సో ఇది బయింగ్ సైడే కొంచెం అయితే ఉందన్నమాట. అండ్ ఇందులో మనం అండ్ మార్కెట్కి వచ్చి చూసినట్లయితే సో ఇక్కడ చూడండి జేపీఐఎన్ఆర్లో మనం జస్ట్ ఒక 10 లాట్స్ అయితే బై చేయగలిగాం. అండ్ అలాగే మనం యూఎస్డి ఐఎన్ఆర్లో అండ్ 50 లాట్స్ అండ్ కాల్ని నేనైతే సెల్ చేసేసాను. ఇక్కడ గమనించండి. సో ఇదైతే మనకు గోల్డ్లో కూడా తీసుకున్నాం. సో నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి ఇక్కడ గమనించండి. సో గాయస్, ఒకసారి ఇక్కడ గమనించండి. మనమైతే ఇప్పుడు జేపీఐఎన్ఆర్లో 10 లాట్స్ అయితే బై చేసాం అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ కాల్ సెల్లింగ్ అనేది వదిలేసాం. సో దీనైతే మనం మంత్లీ వైజ్ వదిలేస్తామన్నమాట. ఓకే గాయస్, అయితే మంత్లీ మొత్తంలో మనకు ఇది ఖచ్చితంగా అయితే డికే అయితే అవుతుంది. అండ్ మనం ఫ్యూచర్లో యూఎస్డి ఐఎన్ఆర్ ఫ్యూచర్లో అయితే మనం 8,000 వరకు అయితే ప్రాఫిట్ తీసుకున్నాం. బట్ మనకు కాల్ సెల్లింగ్ చేయడం వల్ల జస్ట్ 3,600 వరకు మాత్రం లాస్ అయితే రావడం జరిగింది. బట్ పర్వాలేదు, ఇది ఓవరాల్గా మనకైతే ప్రాఫిటబుల్గానే ఉంటుందన్నమాట. ఓకే, చూద్దాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే యూఎస్డి ఐఎన్ఆర్ చూసారుగా ఈరోజు కూడా డౌన్కి వచ్చేసింది. ఓకే, గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ జేపీఐఎన్ఆర్ మనకి ఇక్కడ చూడండి. సో మనం చెప్పుకున్నట్టుగానే 1000 అనుకుంటే ఇక్కడ 1200 వరకు కూడా మనకు లాస్లోకి అయితే వెళ్ళింది. ఓకే గాయస్, అయితే ఇక్కడ ఇంకా కాల్లో అయితే మూమెంట్ రాలేదు. ఓకే, వదిలేద్దాం. అండ్ మనకు ఇప్పుడు ఉన్నట్లయితే మనం ఇప్పుడు జేపీఐఎన్ఆర్ని ఎగ్జిట్ అవుదామా చూద్దామా అనేది చూసేద్దాం అనమాట. ఓకే, ఒక గాయస్ అయితే చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ కొంచెం రివర్సల్ వస్తుంది. నేనైతే ఇక్కడ ఫ్యూచర్ని చూసైతే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను ఫ్యూచర్ని చూసైతే నేనైతే కొంచెం వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫారెక్స్ ఫ్యూచర్ని చూసి నేను ఈ ఫ్యూచర్ని ఎప్పుడైనా ట్రేడ్ చేస్తాను. ఓకే ఓకే గాయస్, అయితే మీకు బ్లాక్ థీమ్ నచ్చిందా అలాగే వైట్ థీమ్ నచ్చిందా మీరు కామెంట్ చేసినట్లయితే నేను అదే థీమ్లో వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాను. అదేవిధంగా మనం ఇక్కడ ఫ్యూచర్ని చూసినట్లయితే యూఎస్డి జేపీఐని మనం ఈ విధంగా చూసినట్లయితే సో ఈ విధంగా కొంచెం సెల్లింగ్ ఉంది కాబట్టి నేనైతే వెయిట్ చేశాను అనమాట. సో ఎప్పుడైతే ఇందులో బయింగ్ వస్తుందో నేను ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిట్ చేసేస్తాను. ఎందుకంటే అందులో పడిపోతే ఇందులో పెరుగుతుంది, ఇందులో పెరిగితే అందులో పడిపోతుంది. ఓకే గాయస్, అయితే లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కాల్ మనం సెల్లింగ్ చేసేసాం కదా. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కాల్ సెల్లింగ్లో అయితే ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. కాల్ సెల్లింగ్లో చూసినట్టయితే మనకి ఇక్కడ 600 అయితే మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చేసింది. అండ్ ఇందులో మనకు ఒక 1000 అయితే లాస్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం అండ్ ఎగ్జిట్ చేసేద్దామా కొంచెం వెయిట్ చేద్దామా అనేది. గాయస్, అయితే ఒకసారి ఇక్కడ గమనించండి. మనం ఇక్కడ జేపీవై ఐఎన్ఆర్లో 1000 మనకు లాస్ వచ్చింది కదా. అండ్ అలాగే మనం యూఎస్డి ఐఎన్ఆర్ని సెల్ చేస్తాం కదా. సో ఆ విధంగా చేసి ఉన్నట్లయితే మనకి ఇందులో 300 అనేది కవర్ అవుతుండే. సో ఓవరాల్గా మనకి జస్ట్ ఒక 700 మాత్రమే లాస్ వచ్చేదన్నమాట. ఇప్పుడు జేపీవై ఐఎన్ఆర్ని అయితే ఎగ్జిట్ అవ్వబోతున్నాను సో ఉన్న ప్రైస్కి అనమాట. ఓకే ఓకే, మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బట్ మనమైతే ఇప్పుడున్న ప్రైస్లోనైతే జేపీవై ఐఎన్ఆర్ని ఎగ్జిట్ చేస్తామని అయితే పెట్టేస్తామన్నమాట. సో చూద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 200 అంటే మనం 50 లాట్స్. ఓకే, మనకి ఇందులో 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఇందులో మనకి 1000 వెళ్ళినా మనకి ఇందులో అయితే 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. బట్ యాక్చువల్గా మన స్ట్రాటజీ ప్రకారం మనం ఎప్పుడు జేపీఐఎన్ఆర్ని బై చేస్తాం అండ్ ఇందులో సెల్ చేస్తాం కదా.
బట్ ఆ విధంగా చేస్తే మనకి ఇంకా బెనిఫిట్ అయితే ఉండేదన్నమాట. సో ఇందులో జస్ట్ ఒక 700 మాత్రమే మనకు లాస్ వచ్చేది. అండ్ ఈ విధంగా మనం అయితే ఇంకో 1000 రూపీస్ అయితే ఎక్కువగా గెయిన్ చేసుకునే వాళ్ళం. అండ్ ఓకే గాయస్, అయితే నేనైతే ఈరోజు ఇందులో ఇంట్రాడే కూడా చేస్తాను అనమాట. సో ఈ విధంగా డౌన్ వచ్చిన తర్వాత ఓకే, ఒక మంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత నేను ఇందులో బయింగ్ అనేది చేస్తాను. ఓకే, సో ఈ విధంగా నాకు ఆర్ఎస్ఐస్ అనేది ఇండికేట్ చేస్తాయన్నమాట. సో ఈ విధంగా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ అనేది బయింగ్ వచ్చేటప్పుడు నేనైతే ఎంట్రీ అనేది తీసుకుంటాను. అండ్ జేపీవై ఐఎన్ఆర్ ఎంట్రీ పాయింట్ అనేది కంటిన్యూషన్లో ఉంటుంది, గమనించండి. హలో అమిగోస్, ఓకే మార్కెట్ అయితే క్లోజ్ అవబోతుంది. ఇంకా జస్ట్ 10 మినిట్సే ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇప్పుడు జేపీవై ఐఎన్ఆర్ ఇక్కడ చూడండి, నేను జేపీవై ఐఎన్ఆర్ని ఒక 10 లాట్స్ అయితే నేనైతే సెల్ చేస్తున్నాను. ఓకే, మార్కెట్కే సెల్ చేసేసాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీకు 10 లాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఈరోజు జేపీవై ఐఎన్ఆర్లో 1000 అయితే లాస్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ యూఎస్డి ఐఎన్ఆర్ చూస్తున్నారు కదా, ఇదైతే హెడ్జింగ్ లాగా చేసేసాం. బట్ ఇక్కడ ఇందులో మనకైతే ఈరోజు 1000 వరకు అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో చూసినట్లయితే ఇది ఫ్యూచర్ అనమాట. సో ఫ్యూచర్ చూసినట్టయితే మనకు 2000 వరకు లాస్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా జేపీవై ఐఎన్ఆర్లో 1000 అండ్ యూఎస్డి ఐఎన్ఆర్లో 1000, ఓవరాల్గా ఈరోజు మనకు 2000 వరకు అయితే లాస్ అయితే రావడం జరిగింది. ఓకే గాయస్, అయితే మనం జేపీవై ఐఎన్ఆర్ని మనం బై చేసే వాళ్ళం కదా, ఎందుకు సెల్ చేసామనేది అయితే నేను మీకు చెప్తాను. మీకు ఆల్రెడీ నేను సుదర్శన చక్రం 3.0లో నేనైతే క్లియర్గా చెప్పాను అనమాట. ఒకసారి ఇది గమనించండి. ఇక్కడ డే క్యాండిల్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ ఇదైతే బ్రేక్ చేసింది. అలాగే ఆర్ఎస్ఐ కూడా మనకైతే ఈ విధంగా క్రాస్ అయింది. అండ్ ఈ విధంగా మనకు సెల్ సిగ్నల్ ఉంది కదా. సో మనం ఒక్కసారి ఫారెక్స్ ట్రేడింగ్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ జేపీవై ఐఎన్ఆర్ ఓకేనా, దిస్ ఇస్ ద, ఇది కూడా డే క్యాండిల్స్ అనమాట. సో డే క్యాండిల్స్లో సూపర్ ట్రెండ్లో కూడా మనకైతే ఇందులో సెల్లింగ్ అనేది చూపిస్తున్నారు. అండ్ అలాగే ఆర్ఎస్ఐ ఇందులో కూడా మనకైతే క్రాస్ అయింది. సో అందువల్లే నేనైతే ఇక సెల్లింగ్ సైడ్ చూస్తున్నాను మార్కెట్ని. అంటే జేపీవై ఐఎన్ఆర్ ఇక ముందు పడబోతుందని అర్థం అనమాట. సో అండ్ ఇక్కడ చూద్దాం. అండ్ యూఎస్డి జేపీవై, సో యూఎస్డి జేపీవై అనేది, సో దీన్ని బట్టే మన జేపీవై ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ కరెన్సీస్ అనేది రన్ అవుతాయి అనమాట. సో యూఎస్డి జేపీవైని ఒకసారి దీన్ని అయితే గమనించండి. ఈ విధంగా మనకు మంచి డౌన్ ట్రెండ్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తుంది మార్కెట్ అయితే, ఓకేనా. అండ్ ఇందులో కూడా మనకైతే బయింగ్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ ఆర్ఎస్ఐ చూసినట్లే ఇందులో కూడా మనకైతే బయింగ్ సిగ్నల్ వచ్చింది. సో దాట్స్ వై, సో ఇక్కడ యూఎస్డి జేపీవై బై సైడ్ వెళ్తే మనకు జేపీవై ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ మార్కెట్లో ఇది అయితే డౌన్ సైడ్ అయితే వస్తుంది అనమాట. సో దాట్స్ వై నేనైతే ఇప్పుడైతే ఆర్డర్స్ అయితే తీసుకున్నాను. ఇది మన ఈరోజు ట్రేడింగ్ అనమాట. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.